కలిపి పాఠశాల కానీ మీ పిల్లలకు పాఠశాల కానీ ఈ వరకు ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులు కానీ ఈ ప్రాంతంలో ఉన్న అధికారులు కానీ మీ ఓట్లు వేసుకున్న ప్రజలు కానీ మీకు ఈ రోజు వరకు ఎటువంటి సౌకర్యాలు కల్పి చంద్రయ్య శ్రీరాంపురం ఎస్టీ కాలనీలో సుమారు 25 సంవత్సరాల నుంచి నివసించి ఉంటున్నాము. మేమందరం కూడా ఎస్టీ కోయనే. మరి ఇంతవరకు మా గ్రామానికి మరి కరెంటు కానీ రోడ్డు కానీ ప్రభుత్వం ఏమి ఇంతవరకు ఏర్పాటు చేయలేదండి. మరి చదువుకోవటానికి చిన్న పిల్లలు ఉన్నారు, సుమారు 70 మంది పిల్లలు ఉన్నారు. అంగన్వాడీ అనేది లేదు, చదువు అనేది బడి అనేది లేదు. పెద్ద పిల్లలు చదువుకోవటానికి కూడా బయటికి వెళ్ళి చదువుకోవలసి వస్తుంది. మరి అంతేకాదు నిన్న రాత్రి భయంకరమైన తుఫాను వర్షం వచ్చిందండి. పొలాల్లో ఒక్కొక్కరి దగ్గర 2-3 ఎకరాలు నష్టపోయటం జరిగింది. సుమారు 13 మంది కుటుంబాల్లో మరి 23 ఎకరాలు నష్టం జరిగింది. మరి ఇంతవరకు కూడా ప్రభుత్వం ఎవరిని కానీ ఎంఆర్ఓ కానీ ఎంటీఓ కానీ ఇచ్చి ఎంక్వైరీ చేయించడం జరగలేదండి. మరి ఈరోజు మేము ఇంతవరకు చూసి మీడియా ముందు మేము ఈరోజు ఈ మాటలు చెప్తూ నా మాటలు ముగిస్తున్నామండి. నా పేరు సోడి ముత్తయ్య, శ్రీరాంపురం ఎస్టీ కాలనీ, సార్పాక పంచాయత్, బుర్గంపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మేము సుమారుగా ఒక 65 కుటుంబాలు ఇక్కడ నివసించడం జరుగుతుందండి. మేము ఇక్కడ 25 సంవత్సరాలు మేము ఇక్కడ నివసిస్తున్నాం. కనీసం మాకు రోడ్ అనేది లేదు, కనీసము మాకు కరెంట్ అనేది లేదు. ఇప్పుడు ఒకవేళ జారలు, డెంగ్యూ జారలు కానీ మలేరియా కానీ వస్తే మేము అక్కడ నుంచి కావడి వేసుకొని ఇక్కడ మోసుకొని అవే రోడ్కు తీసుకురావటం జరుగుతుంది. మాకు ఇంతవరకు ఏ అధికారి వచ్చి మమ్మల్ని ఇక్కడ ఆదుకోలేదు. ఎంతవరకు మేము ఏ ఆఫీసులో పిఓ ఆఫీస్ కానీ, మేము ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, మేము జిల్లా కలెక్టర్ ఆఫీస్ కానీ మేము వెళ్తే ఏ అధికారి వచ్చి కనీసం మమ్మల్ని ఆదుకునే పరిస్థితి లేకుండా అయిపోతున్నాము. ఎన్నోసార్లు మేము ఆదికాలంలో కాలువేలు మొక్కినా అసలు మమ్మల్ని పట్టించే వాళ్ళు ఇక్కడ నాదుడులే. దాదాపుగా నిన్న రాత్రి కురిసిన వర్షానికి 13 మంది వరద వచ్చేసి పత్తి చేనులు కొట్టుకుపోయింది. సుమారుగా ఒక ఎకరానికి వచ్చేసి 25,000 మేము అప్పులు తెచ్చుకొని మేము ఆ ఎకరానికి మేము ఖర్చు పెట్టి ఉన్నాము. ఇప్పుడు మేము ఈ పేద బిడ్డలు, మేము గిరిజన బిడ్డలు ఏం చేసుకొని ఆ అప్పులు తీర్చాలని మేము ఆలోచించు. కొంతమంది అయితే ఈ రాత్రి నుంచి అసలు అన్నం తినలేక ఇంత అప్పులు మేము ఇలా తెచ్చుకున్నాము, ఇంత పంత నష్టం అయిపోయిందని ఏడ్చుకుంటున్నారు. నిన్న రాత్రి ఒక అమ్మ టెన్షన్ ఎక్కువైపోయి బీపీ డౌన్ అయిపోయి పడిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్లో రాత్రి తీసుకెళ్ళటం జరిగింది. మమ్మల్ని మన తెలంగాణ రాష్ట్రము సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఈ పేద బిడ్డలని దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము మొక్కుకుంటున్నాం.